పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం. గత 2-3 రోజుల నుండి భారతీయ జనతా పార్టీ ఈ భువనగిరి పార్లమెంట్ సీట్లో గెలుస్తుందని, గెలుపు దిశగా పయనిస్తుందనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ అన్ని పార్టీలు కూడా మా దగ్గర సఖ్యత లేదని, అందరూ కలిసి పనిచేస్తలేదని దుష్ప్రచారాన్ని చేస్తున్నారు. దాన్ని మేము భారతీయ జనతా పార్టీ భువనగిరి యాదాద్రి జిల్లా తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. మా గెలుపును ఎవరు కూడా ఆపలేరు అనేది కూడా ఈ సందర్భంగా తమ ద్వారా స్పష్టం చేస్తున్నాం. మోడీ ప్రపంచనాన్ని తట్టుకోలేక, కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలో దిక్కుదోచలేక, మా అభ్యర్థి, మా కార్యకర్తలు అందరూ కూడా డోర్ టు డోర్ ఇప్పటికి 2 సార్లు ఒక ఓటర్ను కలిసి పూర్ణ నరసయ్య గౌడ్ గారిని పూర్ణ నరసయ్య గారి గెలుపు కోసం ఓటు అడగటం జరిగింది. దాంట్లో మంచి వాతావరణము, స్పందన, ప్రజలు మాకు బాగా అండగా ఆశీర్వదించి మా గెలుపుకు సహకరిస్తున్నదాన్ని చూసి దాన్ని ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ మా మధ్యన అనేకమైన చిచ్చు పెట్టాలనే ఉద్దేశంతో ఏదో ఒక రకంగా సోషల్ మీడియా అవన్నీ కూడా మేనేజ్మెంట్ చేసి ఆరోపణలు చేస్తున్నాడు. అవన్నీ కూడా పచ్చి అబద్ధం. మేమంతా కలిసికట్టుగానే పనిచేస్తాం. నిన్ననే ఒక సిపిఎం నాయకుడు కూడా ఒక ఆరోపణలు కలిసి చేస్తున్నాడు. వాళ్ళకు మా పార్టీ కంటే వాళ్ళ పార్టీ సిపిఎం పార్టీ కూడా అసలు అమ్మటానికి కూడా వాళ్ళు అమ్ముకుంటామంటే కూడా కొనే దిక్కు లేని పరిస్థితి ఇవ్వాలి. వాళ్ళ సిద్ధాంతం ఎటుపోయిందో, వాళ్ళు ఎటుపోయిందో, ఏ పార్టీకి సపోర్ట్ చేస్తుందో అనేది కూడా వాళ్ళకి తెలియటం లేదు. అసలు ఒక పార్టీ, ఒక లెఫ్ట్ ఐడియాలజీ ఉన్నటువంటి పార్టీలు ఎక్కడ ఏం చేస్తున్నాయో కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితులు. నిన్న మొన్ననే భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది, భువనగిరి పార్లమెంట్ సీట్ గెలుస్తుందనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ సిపిఎం కొట్టడానికి ప్రయత్నం చేసింది. అయినా కూడా వాళ్ళకు బేరం కుదరలేదేమో. ఆ సిపిఎం కాంగ్రెస్ కు అది పొత్తు జరగలేదు. పోటీ చేసేది ఒకటే సీటు, ఆ ఒక్క సీటును కూడా అమ్ముకోవడానికి కూడా ప్రయత్నం చేసిన పార్టీ అని ఉంటే అది లెఫ్ట్ సిపిఎం పార్టీ. దాన్ని మా గెలుపును తట్టుకోలేక, జీర్ణించుకోలేక మిమ్మల్ని ఎట్లా ఓడించాలనే కుతంత్రంతో అన్ని పార్టీలకు కొనుక్కునే విధంగా ఇలా ప్రయత్నం చేస్తుంది. వాళ్లకు మొదటి నుంచి కూడా ఈ కోమటిరెడ్డి బ్రదర్స్ కి రాజకీయాల కంటే నైతిక విలువలు లేని రాజకీయాలు మెయింటైన్ చేస్తాం. వాళ్ళ కాంట్రాక్ట్స్ కోసం వాళ్ళు ప్రయత్నం. కోమటిరెడ్డి బ్రదర్స్ 2 టర్ములు 10 సంవత్సరాలు భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఎంపీగా ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. వాళ్ళు చేసిన అభివృద్ధి ఏంటి, 5 సంవత్సరాల్లో పూర్ణ నరసయ్య గారు చేసిన అభివృద్ధి ఏంటో ఒకసారి చర్చా వేదిక మీద మాట్లాడదాం. ఎప్పుడు వస్తారో రండి, మేము రెడీ ఉన్నాం. మీరు 9 నుంచి 14 వరకు రాజగోపాల్ రెడ్డి గారు, 19 నుంచి 24 వరకు వెంకరెడ్డి గారు. మధ్యలో ఉన్న 5 సంవత్సరాలలో ఎంత అభివృద్ధి జరిగింది? 9,000 కోట్ల అభివృద్ధి చేసింది. ఈ రోజు ఎయిమ్స్ హాస్పిటల్ వచ్చిందంటే పూర్ణ నరసయ్య గౌడ్ గారి కృషి వల్ల. కేంద్రీయ విద్యాలయం వచ్చిందంటే పూర్ణ నరసయ్య గౌడ్ గారి కృషి వల్ల. పాస్పోర్ట్ ఆఫీస్ వచ్చిందంటే పూర్ణ నరసయ్య గారి కృషి వల్ల. వాళ్ళ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక 10-11 పెద్ద ప్రాజెక్టులే వచ్చినాయి. ఇక్కడికి ఎవరి వల్ల అభివృద్ధి జరగబోతుంది అనేది క్లియర్ గా ఉంది. రేపు రాబోయేది కేంద్రంలో భారతీయ జనతా పార్టీ. ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన పూర్ణ నరసయ్య గౌడ్ గెలిచినట్టయితే భువనగిరి పార్లమెంటు 100% ముందుకు పోతుందని, అది ముందుకు పోతే రాజకీయంగా ఎదుర్కోలేము, మళ్ళీ మేము వెనుకబడిపోతామనే కుతంత్రంతో వాళ్ళ ఆయన మీద అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఖబర్దార్, మీరు ఇటువంటి ఆరోపణలు చేయడం మంచిది కాదు. నిజంగా మీరు రాజకీయంగా ఎదుర్కోవాలనుకుంటే ఓపెన్ చర్చకు రండి. మీరు చేసిన అభివృద్ధి ఏంది, మేము చేసిన అభివృద్ధి ఏంది, కూర్చొని మాట్లాడుకుందాం రండి. కానీ కావాలని కులాల మధ్య చిచ్చుపెట్టి ఒక బరువు బలైన వర్గాల వ్యక్తిని